ఆ చిన్నమ్మ నాకు చెప్పేదాకా తెలీదు సగ్గుబియ్యంతో బూరెలైతే చేస్తారని. అది కూడా మినప్పప్పు వాడకుండా బూరెలైతే వేస్తారని నాతో చెప్పింది. అందుకోసం ముందుగా నన్నైతే పావు కిలో సగ్గుబియ్యాన్ని తీసుకురమ్మంది. ఆ పావు కిలో సగ్గుబియ్యాన్ని నీళ్ళల్లో కాస్త ఉప్పేసి అయితే ఉడకబెట్టింది. నేనైతే పెద్ద సగ్గుబియ్యాన్ని తీసుకొచ్చాను, కావాలంటే చిన్న సగ్గుబియ్యం కూడా వాడుకోవచ్చంట. నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ డిష్, అది కూడా మినపప్పు లేకుండా బూరెలు ఎలా వేస్తారు అని చెప్పేసి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇందులో అయితే బెల్లం కొంచెం కొంచెంగా కలుపుతూ ఉంది. బెల్లం కాకుండా మీకు ఇష్టమైతే ఇందులో పంచదార కూడా కొంచెం కొంచెంగా కలుపుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు గ్యాస్ ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో ఉండాలి. పొరపాటున హై ఫ్లేమ్లో పెడితే అడుగునైతే మారిపోతుంది, తర్వాత డిష్ అంతా ఖరాబ్ అయిపోతుంది. బెల్లం కొంచెం కొంచెంగా కరుగుతూ మొత్తం రంగు అయితే మారిపోతుంది. సగ్గుబియ్యం అయితే కొంచెం దగ్గర పడగానే ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయినోకే బెల్లం సగ్గుబియ్యం స్వీట్ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు వేరే గిన్నెలో గ్లాసుడి పాలు తీసుకుని దానికి 3 ఇంతలు నీళ్ళు అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత సుజీ రవ్వ, అదేనండి ఉప్మానోకి అయితే ఏ గ్లాస్తో పాలు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే కూడా సుజీ రవ్వ తీసుకుని మెల్లమెల్లగా ఇందులో కలుపుకోవాలి ఉండలు లేకుండా. వీడియోలో కనిపిస్తున్నట్టు దగ్గర పడగానే దాన్ని తీసి చల్లార్చుకోవాలి. సో ఇప్పుడైతే మనం అంతకుముందు చేసుకున్న సగ్గుబియ్యం స్వీట్ని ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. నేనైతే పూర్ణం బూరెలు అలాగే హల్వా బూరెలు అయితే అంతకుముందు టేస్ట్ చేశాను, కానీ సగ్గుబియ్యం బూరెలు అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. లైఫ్లో ఫస్ట్ టైం అయితే ఈ సగ్గుబియ్యం బూరెలను చూస్తున్నాను, అలాగే టేస్ట్ చేయబోతున్నాను కూడా. ఫైనల్గా అయితే ఉండలైతే చుట్టేశారు. మినప్పప్పు లేకుండా బూరెలు ఎలా వేస్తుందా అనుకున్నాను. ఫైనల్గా మా చిన్నమ్మ చేసే విధానాన్ని బట్టి చూస్తే నేనైతే షాక్ అయ్యాను. సుజీ రవ్వతో చేసిన పిండితో ఇలా సగ్గుబియ్యం పిండిని మధ్యలో ఉంచి ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసింది. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ ఏం చేస్తాం, తినాలనుకున్నప్పుడు కొంచెం కష్టపడాలి కదా. ఈ బూరెలు చూస్తుంటే గ్రౌండ్లో క్రికెట్ బాల్లా అనిపిస్తుంది. మొత్తానికి బూరెలు అయితే రెడీ అయిపోయాయి. ఇక వీటిని ఆయిల్లోనే ఫ్రై చేయడం ఆలస్యం. కడాయిలో తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క బూరెని ఆయిల్లో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. బూరెల్ని డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఒక్కొక్కటిగానే డీప్ ఫ్రై చేయాలి. 4-5 డీప్ ఫ్రై చేస్తే విడిపోయే ఛాన్స్ ఉంది. ఫైనల్గా అయితే మినపప్పు లేకుండా సగ్గుబియ్యం బూరెలు ఎలా చేయాలో మీ అందరికీ తెలిసిపోయింది కదా. సగ్గుబియ్యం బూరెలు చేయాలంటే కొంచెం ఓపిక అలాగే టైం కూడా ఉండాలి. చేయాలంటే కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది. టేస్ట్ విషయానికి వస్తే నేనైతే టేస్ట్ చేశాను భయ్య, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే.